ఒక ఊరిలో ఒక తోడేలు ఉంది. అది ఒక కోడిపుంజుని చంపి తినేసింది. ఆ కోడిపుంజు యొక్క పొడవాటి ఎముక తోడేలు గొంతులో గుచ్చుకుంది. తోడేలు గొంతు వాచిపోయింది. చీము పట్టి బాగా వాచిపోయింది. నీళ్లు తాగడానికి, ఆహారం తినడానికి తోడేలుకి బహు కష్టంగా ఉంది. తోడేలు అటూ ఇటూ చూసి ఓ చెట్టు మీద ఉన్న కొంగని చూసి దాని వద్దకి వెళ్ళింది. కొంగబావా, కొంగబావా, నీ ముక్కు చాలా పెద్దది కదా. నా గొంతులో కోడి ఎముక గుచ్చుకుని ఉండిపోయింది. చాలా బాధ పెడుతోంది. దానిని ముక్కుతో తీసి బయటపడేసి నన్ను రక్షించవు అని బతిమాలుతూ అడిగింది. దీనిని తీస్తే నీకు మంచి బహుమతి ఇస్తాను అని కూడా అంటుంది. కొంగబావకు ఆశ కలిగింది. తోడేలు గొంతులో గుచ్చుకున్న ఎముకని బయటకి తీసివేస్తే బహుమతి వస్తుంది కదా అని ఆశపడుతుంది కొంగ. అంతేకాకుండా అలా అడిగిన తోడేలుని చూసి జాలిపడింది కొంగ. వెంటనే తోడేలు ముందు నిలబడి తోడేలు గొంతులో తన పొడుగాటి ముక్కుతో ఎముకను బయటకు లాగింది కొంగ. ఆ ఎముకను చూసిన తోడేలు చాలా సంతోషపడింది. తన తల అటూ ఇటూ తిప్పి చూసుకుంది. నొప్పిగా లేదు. గొంతు కాస్త సవరించుకుంది. ఇబ్బందిగా అనిపించలేదు. హమ్మయ్య అనుకుంటూ తోడేలు అక్కడ నుంచి మెల్లిగా జారుకుంటున్న సమయంలో ఎదురుగా కొంగ బావ వెళ్లి నీ గొంతులో చిక్కుకున్న ఎముక బయటకు తీస్తే నాకు బహుమతి ఇస్తానన్నావు కదా, దాని మాట ఏమిటి అని అడిగింది. కనీసం నాకు కృతజ్ఞతలు కూడా చెప్పకుండా మెల్లిగా జారుకుంటున్నావేమిటి అని అడిగింది. తోడేలు వికటంగా నవ్వి, ఓసి పిచ్చి కొంగబావా, నా నోట్లో నీ తల దూర్చినప్పుడు నిన్ను చంపకుండా వదిలేశాను కదా, అదే నీకు పెద్ద బహుమతి. అంతకంటే నీకు బహుమతి ఏమిటి చెప్పు అంది తెలివిగా. కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పని నీ నోట్లో నా ముక్కు పెట్టి నీ గొంతులో చిక్కుకున్న ముల్లుని తీశాను చూడు, ఎంత వెర్రిదాన్నో అంది కొంగబావ. నిజమే, నువ్వు వెర్రిదానివే మరి. రమ్మనగానే వచ్చి నా ముందు వాలావు. నా ఎదుట ఇంతసేపు నువ్వు నిలబడి మాట్లాడావు చూడు. అయినా నిన్ను చంపకుండా వదిలేశానుగా, అవే నీకు కృతజ్ఞతలు. నువ్వు ఒక క్షణం ఇక్కడ ఉంటే నీ ప్రాణాలు నీకు దక్కవు, జాగ్రత్త అని కొంగబావని హెచ్చరించింది తోడేలు. ఆ మాట విన్న కొంగబావ తెల్లబోయి, ఎంత నమ్మక ద్రోహం చేశావు, ఇది నీకు తగదు అనుకుంటూ మెల్లగా చెట్టు కొమ్మకి ఎగిరిపోయింది. కొంగబావ మనసులో అందుకే దుర్మార్గులకు, దుష్టులకు దూరంగా ఉండమని చెబుతారు అనుకుంది. ఎవరైనా అపాయంలో ఉన్నారని తెలిసి వాళ్లకు సాయం చేయడానికి అత్యుత్సాహం చూపిస్తూ ఉంటాం. వాళ్లు అడగకపోయినా ఒక్కొక్కసారి సహాయం చేస్తాం. అస్సలు అడిగితే ఇంకేమైనా ఉందా? ఈ ప్రపంచంలో నాకంటే గొప్పవాళ్లు ఎవరూ లేరని చంకలు గుద్దుకుంటూ వెళ్లి సహాయం చేసేస్తాం. ఇక బహుమతి ఇస్తానంటే ఊరుకుంటామా? వెళ్లి వాళ్ల మూతిలో మూతి పెట్టి నాకెయ్యమా అని మనసులో తనని తాను తిట్టుకుంది కొంగబావ. ఈ కథలో తోడేలు తన స్వార్థం కోసం కొంగబావకు మోసం చేసింది. కొంగబావ దయతో తోడేలుకు సహాయం చేస్తే బహుమతి ఇస్తానని హామీ ఇచ్చిన తోడేలు చివరికి కృతజ్ఞతలు చెప్పకుండా తన ప్రాణాలు కాపాడినందుకు మాత్రమే కొంగను మోసం చేసింది. ఈ సంఘటనతో కొంగబావకు దుర్మార్గుల గురించి ఒక పెద్ద పాఠ్యం తెలిసింది. దుష్టులకు సహాయం చేయడం మనకు నష్టమే తెస్తుంది. కృతజ్ఞతలు లేదా బహుమతులు ఆశించకుండా దూరంగా ఉండటం మంచిది. ఈ కథ మనకు నిజ జీవితంలో కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా స్వార్థపరులైన వారి సహవాసంలో ఉండటానికి చాలా జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేస్తుంది. ప్రతి బుధవారం, శనివారం చిన్ని ఆశ ఛానల్ మీ ముందుకు తెస్తుంది స్మాల్ స్టోరీస్. మిస్ కాకుండా తప్పక వినండి.